వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో జీడిపిక్కల వ్యాపారులపై మార్కెటింగ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖపట్నం మార్కెటింగ్ రీజనల్ డైరెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో మణికంఠ ట్రేడర్స్ వద్ద 120 జీడిపిక్కల బస్తాల గురించి 13,500 రూపాయలు వసూలు చేశారు. మరో గోడౌన్లో 90 క్వింటాలు స్వాధీనం చేసుకుని 9,000 ఫీజు వసూలు చేశారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వ్యాపారులు విధిగా లైసెన్సులు తీసుకోవడమే కాకుండా మార్కెటింగ్ ఫీజు చెల్లించి అధికారులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారులు భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రూపాయలు మార్కెట్ ఫీజు వసూలు చేయడం జరిగింది. 180 బస్తాలకి, అది 80 కిలోలు. అదేవిధంగా ఇంకొక చోట కూడా మనం సాయిబాబా ట్రేడర్స్ వాళ్ళు కూడా క్యాష్ ట్రేడర్స్, అది కూడా 9,000 రూపాయలు వసూలు చేసి లైసెన్స్ ఫీజు కూడా 5,100 రూపాయలు వసూలు చేయడం. ముఖ్యంగా నేను అందరికి వినియోగించుకోవడం ఏమంటే, వ్యాపారం చేసేటువంటి అందరూ కూడా మీరు మార్కెట్ చేసేది జిఎస్టీ కానీ కట్టి ప్రభుత్వం సహకరించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ నుంచి కూడా జిఎస్టీ వివరాలు సేకరించి ఎవరైతే లైసెన్స్ లేదో వాళ్ళందరికీ కూడా లైసెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎప్పటి నుంచి టర్న్ ఓవర్ చేశారో అదంతా కూడా మార్కెట్వి వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు, ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేసేది ఉంటే, ఇలాంటివి ఏదైనా మీరు మీ నోటీస్కి వస్తే మాకు తెలియజేస్తే మేము వచ్చి వాటిని లైసెన్స్ వసూలు చేసి మార్కెట్ చేసి కూడా మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా నా సుధాకర్ జాయింట్ డైరెక్టర్ 7331156005. అదేవిధంగా కార్యదర్శి గారు కూడా 9182361407. సరే, అక్రమ నిల్వలు అంటే మాకు తెలియకుండా చేసామంటారు, కానీ అది తెలిసేసారి తెలియదు, వాళ్ళకి తెలుసు. కానీ ఓవరాల్గా మాత్రం చట్ట ప్రకారం వాళ్ళు జిఎస్టీ తీసుకున్నప్పుడు మార్కెట్ కమిటీ లైసెన్స్ తీసుకోవాలి, ఆటోమేటిక్ తీసుకోవాలి. అకౌంటెంట్ అయినా చెప్తాడు అది. అట్లా వాళ్ళు తీసుకోకుండా మార్కెట్ కమిటీ వాళ్ళు ఏముంది లేని ఒక నెగ్లిజెన్స్తో ఆ విధంగా జరుగుతుంది. కానీ మొత్తం మీద ఆ వివరాలను సేకరించి మొత్తం కూడా వసూలు చేస్తారు.